30 to 40 మెంబర్ యూట్యూబర్స్ వచ్చారు. కొంతమంది లైవ్లు పెట్టే వాళ్ళు ఉన్నారు. ఆ లైవ్లు పెట్టే వాళ్ళు అయితే మనకి ఎప్పుడు కూడా సపోర్టివ్ గా ఉంటారు. రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో కెమెరాస్ తీసుకొచ్చారు, ఆ ఈవెంట్ అంతా కవర్ చేశారు. లైక్ స్పార్క్ అనే మూవీ ఈవెంట్ కి వచ్చేసరికి మొత్తం అందరు కెమెరా తెచ్చి కవర్ చేసి ఇక్కడ షోయింగ్ చేసి అది కనీసం ఆ టీం కి సపోర్ట్ చేద్దాం, అది సోషల్ మీడియాలో వీడియోస్ వైరల్ అయితే 100 మంది చూస్తారు కదా అని అట్లీస్ట్ ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. సో ఇలాంటి వాళ్ళు 99% రావద్దు. ఎందుకంటే మీరు వచ్చిన ఉపయోగం లేదు. మీ బదులు ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా కొత్త యూట్యూబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు వస్తే వాళ్ళ ఛానల్ మానిటైజేషన్ అయ్యడానికి డెవలప్ అవుద్ది, ఒక సినిమా కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటారు. ఇంకా జనరల్ ఆడియన్స్ గురించి మాట్లాడుకుంటే సో ఇక్కడ మేజర్ గా హీరోలు ఎవరు అంటే ఈ ఫ్లెక్స్ మీద ఉన్న వాళ్ళు, ఇప్పుడు దాకా స్టేజ్ ఎక్కి మాట్లాడిన వాళ్ళు కాదు, వీళ్ళందరినీ సపోర్ట్ చేయడానికి వచ్చిన మీరు. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మేము పలానా ఈవెంట్ ఇక్కడ స్టార్ హీరోస్ లేనప్పటికీ ఈ ఈవెంట్ కి వస్తే మీ ఈవెంట్ కి వెళ్ళామని చెప్పి మీరు పబ్లిసిటీ చేస్తూ ఉన్నారు. లైక్ ఇప్పుడు ఈ విష్ణువర్ధన్ మూవీ ఉంది, వీళ్ళకి సరైన సపోర్ట్ లేదు. చికెన్ బిర్యానీ టీం ఉంది, దానికి సరైన సపోర్ట్ లేదు. అలాంటి సపోర్ట్ ఇస్తూ పబ్లిసిటీ పరంగా జనాల్లోకి తీసుకెళ్లే విధంగా సూర్య గారు అయితే ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. దానిలో ఇంకో కొన్ని విభాగాలను కలుపుకుందాం అన్న ఉద్దేశంలో యూట్యూబర్స్ ని అలాగే ప్రింట్ మీడియాని ఎలక్ట్రానిక్ మీడియా వీళ్ళందరినీ కూడా రప్పిస్తూ ఉన్నారు. వచ్చినందుకు కూడా వాళ్ళకి ఈ 100 రూపీస్ ఎమ్మెల్యే అనే కాన్సెప్ట్ తో వాళ్ళకి అమౌంట్ అనేది వాళ్ళు సంపాదించుకుంటే రెవెన్యూ జనరేట్ అయ్యే ఆప్షన్ కూడా క్రియేట్ చేశారు. అయినప్పటికీ కూడా ఇంకా కూడా ఈ షోయింగ్ అనేది ఇంకా అలాగే ఉంది. సో వచ్చిన ఆర్టిస్టులు ఎవరున్నా సరే ఒకటే, ఇప్పుడు దాకా వెళ్ళి అవకాశాలు లేవు, నాకు హీరోయిన్ ఛాన్స్ రాలేదు, నాకు హీరో ఛాన్స్ రాలేదు, నాకు ఎవడో అవకాశం ఇవ్వలేదు, ఇలాంటివన్నీ వదిలేయండి. అన్ని కథలు, ఈ కథలన్నీ పక్కన పెట్టండి. మీలో టాలెంట్ ఉండే ఇప్పుడు ఈ స్టేజ్ ఎక్కిన ఆర్టిస్టులు చెప్పారు విజయ్ సార్ మాకు చాలా మంచి అవకాశం ఇచ్చారని చెప్పి. సో నేనేమంటానంటే నేను ఒక మంచి అవకాశం వాళ్ళకి ఇచ్చాను లేదని పక్కన పెడితే వాళ్ళు ఒక గుడ్ డెసిషన్ తీసుకున్నారు. ముందు నేను వెళ్ళి ఒక మంచి సినిమా చేయాలి, సినిమా చేస్తే నాకు ఆటోమేటిక్ గా ఫేమ్ వస్తుంది అని చెప్పి వాళ్ళ ఆలోచన విధానం ఒకటే. డబ్బు సంపాదించేటట్టయితే డబ్బు సంపాదించే వాళ్ళకైతే ఇది కరెక్ట్వే కాదు. మీ యాక్టింగ్ ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి అవ్వచ్చు, లేదా మీకంటూ ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవడానికి అవ్వచ్చు, టీమ్ తో కలిపి ఒక ఫ్యామిలీ మెంబర్ గా మీరు ట్రావెల్ అవడానికి అవ్వచ్చు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈసీ సినిమా అనేది ఒక బెస్ట్ వే అనేది క్రియేట్ చేస్తుంది. సో నేనంతా సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళకి ఈ సినిమా రాలేదు, వాళ్ళందరూ సపోర్ట్ చేశారు కాబట్టి ఈ సినిమా వచ్చింది. సో ఇలాంటి టీంను సపోర్ట్ చేయండి. మేజర్ చెప్పేది యూట్యూబర్స్ అందరికీ చెప్తూ ఉన్నా, సూర్య గారు ఇక్కడ ఖర్చు పెట్టే డబ్బు ఏదైతే ఉందో ఈ డబ్బు అంతా ఖర్చు పెడితే శాటిలైట్ ఛానల్స్ ఇక్కడ దిగి వస్తాయి. ఆ సంగతి మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ యూట్యూబర్స్ అందరూ కూడా వాళ్ళకి రెవెన్యూ జనరేట్ చేసేలా ఒక స్ట్రాంగ్ గా వాళ్ళని క్రియేట్ చేయాలి అని ఒక కొత్త వ్యవస్థను క్రియేట్ చేసే రూట్లో అయితే ఆయన వెళ్తూ ఉన్నారు. ఆయనకి మనందరం సపోర్ట్ చేయాలి. సో ఇక్కడ కూడా వచ్చి షో చేస్తే మనం చేసేదేం లేదు. దయచేసి అలాంటి యూట్యూబర్స్ గానీ యూట్యూబ్ ఛానల్స్ గానీ కెమెరామెన్లు గానీ రావద్దు. లాస్ట్ ఈవెంట్ లో కూడా వెళ్ళేటప్పుడు నాతో ఒక పెద్ద గొడవ పడ్డారు కింద కెమెరామెన్ సంఘం అంతా కలిపి. ఇప్పుడు అందులో ఒక్కరు కూడా రాలేదు. సో వాళ్ళు గట్టిగా ఇచ్చి ఆ రోజే రావద్దు అని. రాకపోయినా పర్వాలా, సూర్య గారు నమ్ముకొని 1,00,000 మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. మీ సపోర్ట్ ఉందంటే మీరు బాగుంటారు, మేము బాగుంటాం. అంతే తప్ప ఎక్స్పెక్టేషన్ చేసి రావద్దు. సో ఇప్పుడు ఒక పర్ఫార్మర్ వచ్చారు, అబ్బాయి హర్షవర్ధన్ రావు అని ఒక పర్ఫార్మర్ వచ్చారు. లాస్ట్ టైం క్లాసికల్ డాన్సర్ ఒక తను ప్రజ్వల అనే ఒక అమ్మాయి వచ్చింది క్లాసికల్ డాన్సర్. ఎంత పర్ఫార్మెన్స్ ఎంత బెస్ట్ ఇచ్చిందో మీ అందరూ చూశారు. సో వాళ్ళందరూ అమౌంట్ ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన వాళ్ళు కాదు, ఒక మంచి పాత్ర ఇస్తే మేము మమ్మల్ని ప్రూవ్ చేసుకుంటాం అని వచ్చిన వాళ్ళు. సో వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళ నా దగ్గరికి వచ్చారు. ఇమీడియట్ గా నా దగ్గరికి రావగానే ఆ అమ్మాయికి సూర్య సార్ మాట ఇచ్చారు, ఈసారి నుంచి నెక్స్ట్ ప్రతి సినిమాలో నువ్వు ఉంటావని. మీకు చెప్పాలా, ఇప్పుడు ఆ అమ్మాయి ఒక పెద్ద స్టార్ హీరో సినిమాలోకి సెలెక్ట్ చేసి పంపడం అనేది జరిగింది. ఎందుకు అంటే మన టీములతో ఉన్న వాళ్ళు వేరే డైరెక్టర్ ఎవరైనా సరే నాకు ఇలా ఆర్టిస్ట్ గా కావాలి అంటే నేను పంపుతాను. ఇక్కడ మీ అందరికీ కూడా క్లారిటీగా తెలుసు. ఆ విధంగా పంపడం జరిగింది. సో ఈసీ సినిమా అనేది మన ఫ్యామిలీ బిజినెస్ అనేది ఇక్కడ మీరు మాట్లాడొద్దు. రండి, చెయ్యండి, వెళ్ళిపోండి. ఇంకా కొంతమంది ఈసీ సినిమా నుంచి వచ్చిన వాళ్ళు అవ్వచ్చు, బయట నుంచి అవ్వచ్చు, మన జేసీ ఫిల్మ్ ఫ్యాక్టరీ వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనప్పటికీ కొంతమంది వచ్చి ఒక 2 లక్షలు ఇస్తాను, 3 లక్షలు ఇస్తాను, సినిమా తీయండి, నేను కొడితే ఒక 100 మంది ఎగిరిపోవాలి, ఓ 10 మంది అమ్మాయిలతో నాకు రొమాన్సే ఉండాలి అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. ఇలాంటి పంచాయతీలు మా దగ్గరే ఉండవు. దయచేసి డబ్బు టాపిక్ మా దగ్గర ఎత్తొద్దు. పర్సనల్ గా మీరు ఏదైనా ప్రొఫైల్ చేయించుకోవాలంటే అది వేరే విషయం. అంతేగాని మీరు డబ్బిచ్చి మా దగ్గరకు వద్దామను, లేకపోతే మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తే అవి బయట చేయించుకోండి. దయచేసి అలా కూడా రావద్దు. సో మీడియా వాళ్ళకి చెప్పా అండ్ ఆర్టిస్టులకి కూడా చెప్పాను, యాజ్ ఏ ప్రొడ్యూసర్ కూడా అంత క్లారిటీ ఉందని అనుకుంటున్నా. సో ఇప్పుడు కొత్తగా వచ్చారు కాబట్టి అసలు ఈ 100 రూపీస్ ఎమ్మెల్యే అనే ప్రోగ్రామ్ ఏంటి, అసలు దీని ఇంటెన్షన్ ఏంటి అంటే, ఒక చిన్న సినిమా నానా తిప్పలో పడి ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టి అప్పులు తెచ్చి ఇవన్నీ తెచ్చి ఒక చిన్న సినిమా చేస్తాం. అది 1,00,000 అవ్వచ్చు, ₹1,00,00,000 బడ్జెట్ అవ్వచ్చు. ఇవన్నీ చేసిన తర్వాత జనాల్లోకి వెళ్తేనే జనాలుగా సినిమా ఒకటి ఉంది అని తెలుస్తుంది, జనాలందరూ సినిమాని చూస్తారు. అలాంటి సపోర్ట్ ఎక్కడా లేదు. చెప్పాను కదా, మనదొక
చిన్న ఈవెంట్లు మనం చిన్న ఈవెంట్లు అన్ని కండక్ట్ చేస్తూ ఉన్నాం. గ్రాండ్ ఈవెంట్ ఒకసారి త్వరలో ఉంటది. అప్పుడు ఇండస్ట్రీ గట్టిగా ఇండస్ట్రీ మొత్తానికి మన వాయిస్ వినపడుద్ది. సో ఇలా చిన్న ఈవెంట్లకు వచ్చి మన దగ్గర డమ్మీ చేస్తూ ఉన్నారు, కొన్ని కెమెరాస్ తీసుకొని వచ్చి. అలాంటిది పిఆర్ఓ వ్యవస్థ అనేది ఎన్ని సంవత్సరాల నుంచి అలా పీక్కు తింటుందో మనుషుల్ని మీ అందరికీ తెలుసు. ఒక సినిమా ప్రమోట్ చేస్తామని లక్షలు తీసుకొని అట్లీస్ట్ కెమెరా కూడా ఆన్ చేయకుండా ఇంత షోయింగ్ చేసి కొత్త ఆర్టిస్టులని, టెక్నీషియన్ని, ప్రొడ్యూసర్లని ఇంకా సర్దుకొని ఇంటికి వెళ్ళిపోయేలా చేస్తున్నారు చాలా మంది పిఆర్ఓ వ్యవస్థ. దాన్ని మొత్తం అంతా కూడా ఎండ్ చేయాలి, ఒక కొత్త వే క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతోనే సూర్య గారు ఈ డెసిషన్ తీసుకున్నారు. మీ అందరూ కూడా ఇందులో కొంతమంది యాక్టింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది చేయలేని వాళ్ళు ఉన్నారు, కొంతమంది చూడడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో మీ అందరూ వచ్చిన ఏ ఒక్కరు కూడా అన్సాటిస్ఫై అయ్యి వెళ్ళింది ఇప్పుడు దాకా లేదు. సో ఈ 100 రూపీస్ అనే కాన్సెప్ట్ ఏంటి అంటే, 0 బడ్జెట్ లో సినిమా చేయొచ్చు అని మీకున్న అనుమానాలు ఉంటాయి. ఆల్రెడీ చేసింది సూర్య గారు, అంతా ట్రైలర్ చూసాం, ఆయన పడ్డ కష్టం చూసాం, ఆయన గురించి ఏవి చూసాం. ఇది ఒక కొత్త వ్యవస్థ క్రియేట్ చేయడానికి మొదటి స్టెప్ మాత్రమే. దీని మీద మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఆడియన్స్ నుంచి దీని గురించి మాట్లాడండి, దీని గురించి క్వశ్చన్ చేయండి. ప్రతి క్వశ్చన్ కి స్టార్టింగ్ 100 రూపీస్ అనేది మీ అకౌంట్ లో పడుతుంది. అకౌంట్ లో పడ్డ తర్వాత మాత్రమే మీరు క్వశ్చన్ చేయాలి. 100 రూపీస్ వద్దు అంటే క్వశ్చన్ కి రావద్దు. ఇంకా కొంతమంది అంటారు, సార్ నేను ఫైనాన్షియల్ గా బాగా సెట్ అయ్యి ఉన్నాను, నాకు 100 రూపీస్ ఎందుకు సార్, నాకు ఏం అవసరం లేదని చెప్పి అంటే లైక్ వాళ్ళే చిన్న చూపు చూసుకుంటారు. ఇది ఆ కాన్సెప్ట్ కాదండి. మీకు ఇచ్చిన 100 రూపీస్ మీకు అవసరం లేదు అంటే బయట ఆకలితో ఉన్న ఇంకొకరికి ఇవ్వండి. వెళ్ళి బయట ఆకలితో ఉన్న ఇంకొకరికి ఇవ్వండి. మీకు ఉపయోగపడకపోతే వాళ్ళకైనా ఉపయోగపడుతుంది. మనం ఒక సినిమాని ప్రమోట్ చేయడానికి వచ్చాం, ఒక సినిమాని గురించి మనం తెలుసుకోవడానికి వచ్చాం. ఈ విష్ణువర్ధన్ అనే సినిమాకి సంబంధించి అన్ని కూడా, ఈ సినిమా మీద మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా సరే, ఈ సినిమా గురించి డౌట్స్ ఏమైనా ఉంటే మాట్లాడండి. చికెన్ బిర్యానీ టేజర్ అనేది మనం ప్లే చేసాం, దాని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అడగొచ్చు. 0 బడ్జెట్ మేకింగ్ మీద కానీ, మీరు ఈసీ సినిమాలోకి రావాలి అంటే మీకు ఏ డౌట్లు ఉన్నా సరే మీ అందరూ అడగొచ్చు. ప్రతి క్వశ్చన్ కి 100 రూపీస్ అనేవి ఉంటాయి. అండ్ మీడియా పీపుల్స్ కూడా, ఇప్పుడు యూట్యూబర్స్ కూడా ఎవరైతే ఉన్నారో మీ అందరూ కూడా దీని గురించే హైలైట్ చేయండి. మీలో ఎవరైతే బెస్ట్ క్వశ్చన్ చేశారో వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్ కూడా ఉంటుంది. అది కూడా అమౌంటే, స్పెషల్ గిఫ్ట్ అమౌంట్ కూడా ఉంటుంది. 100 రూపీస్ కాకుండా స్పెషల్ గిఫ్ట్ అమౌంట్ కూడా ఉంటుంది. కాబట్టి ప్రిపేర్ అవ్వండి. మీరు ముందు ఫోన్ లో టైప్ చేసుకోండి ఏ క్వశ్చన్ అడుగుదామని. బట్ రిపీటెడ్ క్వశ్చన్ వద్దు, సినిమాకి సంబంధం లేని క్వశ్చన్ వద్దు. మనం చేసేది సినిమాకి ఉపయోగపడాలని, సినిమాకి సంబంధించి ఏదైనా క్వశ్చన్ చేస్తే చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇద్దాం అనుకున్నా సరే రండి. మరి ఇంకా లేట్ వద్దు, 100 రూపీస్ ఎమ్మెల్యే ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేద్దాం.